దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. డే టు డే షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ పూర్తిగా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ಮಾಡಿ ఖచ్చితంగా చేయండి. వీళ్ళు ఇవి పెట్టుకుంటారు హోమ్లో. ఫేమస్ చాక్లెట్ బుర్జ్ ఖలీఫా స్టాచ్యూ. నేను చెప్పాను కదా ఎక్వేరియం అని దుబాయ్లో. ఇవి చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయి. ఇవి దుబాయ్లో మెయిన్ ఫేమస్ ఖర్జూరాలు. వీడు నాకల్లే చూస్తున్నాడు. எல்லாரும் తూంగు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మనం దుబాయ్ బజార్కి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని కొత్తవి వస్తువులు కానీ షాపింగ్ మాల్ కానీ అంతా బాగుంటాయి. పక్కనే బుర్జ్ ఖలీఫా అవి కూడా ఉన్నాయి. మొత్తం చూపించేస్తాను. మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి హ్యాపీగా. సరే ఓకే, జై హింద్. చూసేయండి వీడియో. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు బుర్జ్ ఖలీఫా చూపిస్తాను కదా, చూసేయండి. ఈరోజు షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం. ఇదిగో చూసేయండి గాయ్స్, ఇదే బుర్జ్ ఖలీఫా. దుబాయ్లో నైట్ వ్యూ ఎలా ఉండిద్ది. బుర్జ్ ఖలీఫా అదంతా లైటింగ్స్ అంతా మెరిసిపోతూ ఉండిద్ది ఈ టయానది. దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. హాయ్, హలో గాయ్స్, ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. నాగరాజు గారు కొంచెం బిగ్ బాక్స్ వేయండి. ఇది షాపింగ్ మాల్ పెద్దది. అది దుబాయ్ మెయిన్ సిటీ. టవర్స్ చూడండి కనబడుతున్నాయా? ఇప్పుడు మీకు దుబాయ్ మెయిన్ సిటీ చూపిస్తాను. మెయిన్ సిటీ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. అన్ని బిల్డింగ్స్లు, టవర్స్ అంతా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవన్నీ దుబాయ్లో 5 స్టార్ హోటల్స్, చాలా లగ్జరీ హోటల్స్ ఇవన్నీ 5 దుబాయ్లో ఎమిరేట్స్ ఫ్లైట్. చూడండి ఎంత తక్కువ ఉందో. ఫేవరెట్ ఎయిర్లైన్స్. ఫైనల్లీ డే టు డే వచ్చేసాం. ఇది డే టు డే బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా లోపలికి వెళ్తున్నాం. వణక్కం. డే టు డే షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ పూర్తిగా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ಮಾಡಿ ఖచ్చితంగా చేయండి. వెళ్తున్నాం. వీడు నిన్న తెలుగులో మాట్లాడింది, వాడు తమిళ్. షాప్లో అయితే ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇది డే టు డే. ఇక్కడ వీళ్ళు ఇవి పెట్టుకుంటారు హోమ్లో. ఇక్కడ అరబిక్స్ వచ్చేసి నేను చెప్పా కదా, స్ప్రే బాటిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి వెనకండి, అవే స్ప్రే బాటిల్స్. ఇప్పుడు అవి చూపిస్తాను. చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవన్నీ వీళ్ళు ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక్కడ అరబిక్స్ అనేవాళ్ళు బాగుంటాయి. నాకు ఇది మట్టికి చాలా అంటే బాగా నచ్చేసింది. ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ముస్లింలు ఎక్కువ వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఫ్రేమ్స్ ఇంట్లో కబోర్డ్ల మీద వాటిలో పెట్టుకోవడానికి. చూసేయండి ఇవి ఇంట్లో క్యూట్గా ఉంటాయి. చూడండి ఇవి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇక్కడ దుబాయ్ షేక్స్, ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి చాలా కాస్ట్లీ. ఇవి చిన్నవి థింగ్స్ అవి ఇంట్లో పెట్టుకోవడానికి. కప్పు చూడండి, కప్పు ఏంది అది? ఎన్నడా అది? టీ కప్. చూడండి స్ప్రే బాటిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఇక్కడ దుబాయ్లో వీళ్ళంతా. చూడండి ఇవంతా ఎంత ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవన్నీ. కబోర్డ్స్ మీద వాటి మీద. దుబాయ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చాక్లెట్స్.
ఫస్ట్ చాక్లెట్ చూపిస్తా షాపింగ్ మాల్లో, చూసేయండి. ఇవన్నీ చాక్లెట్స్, ఇవన్నీ డిఫరెంట్ చాక్లెట్స్ దుబాయ్లో ఫేమస్. ఇవి చాలా, ఇవన్నీ బాదం, అందులో బాదం అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చాక్లెట్స్, ఇవి ఇక్కడ ఫేమస్ చాక్లెట్. ఇవి ఫేమస్ చాక్లెట్ బుర్జ్ ఖలీఫా స్టాచ్యూ చాక్లెట్స్. ఇవన్నీ చాక్లెట్స్, ఇవన్నీ వీళ్ళంతా దుబాయ్ షేక్స్. ఇవన్నీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేయడానికి చాలా కాస్ట్లీ. చూడండి, ఇదంతా గ్లాస్. ఇవన్నీ టీ కప్స్. ఇవంతా చూడండి ఎంత బాగుండేయో. ఇదంతా గ్లాస్ కారు. వెళ్ళేటప్పుడు మా భవన్ గడికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ షేప్స్. అండ్ ఇది వచ్చేసి ట్రీ. చూశారు కదా చాక్లెట్. ఇవన్నీ టీ షర్ట్స్, క్యాప్స్. ఇవి టీ షర్ట్స్. వీళ్ళు షూట్ చేయడానికి వచ్చారు దొంగలు. చెప్పా కదా, వీడు పంజాబు, వీడు హిమాచల్, వీడు తమిళ్. హాయ్, వణక్కం, నమస్తే. వణక్కం సొల్లుడా. మీ ఆంధ్ర మే నమస్తే. ఆంధ్ర మే ఓకే. సే తమిళ్ సొల్లు. వణక్కం. డే 2 డేలో ఇది షాపింగ్ మాల్. ఇవన్నీ బట్టల కొట్లు, ఇవన్నీ సాక్స్లు, ఇవన్నీ టీ షర్ట్స్. బమ్ బమ్ బమ్. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. షాపింగ్ మాల్లో ఇవి డ్రెస్సులు, చిన్నపిల్లలకి, పెద్దవారికి. మేము దే పర్పస్ మీద వచ్చాము, ఏం చేస్తున్నాము మాకే తెలియట్లేదు. వీడు నాకల్లే చూస్తున్నాడు. వీళ్ళంతా దుబాయ్ బొమ్మలు. వీళ్ళు కిందకి వెళ్తున్నారు, వాళ్ళు దుబాయ్ షేక్లు. దుబాయ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఖర్జూరాలు కదా. సౌదీ అరేబియా ఖర్జూరం, దుబాయ్ ఖర్జూరాలు అంటారు కదా, అవి ఇక్కడే దొరుకుతాయి. ఇవన్నీ ఫేమస్ ఖర్జూరాలు అనేవి. అవి ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. అన్ని దేశాలకి ఇవి చాలా ఫేమస్ ఖర్జూరాలు. ఇవి బ్లాక్, చాలా బాగుంటాయి. ఇవి ఫేమస్ ఇక్కడ దుబాయ్లో. ట్యాగ్, దుబాయ్ ట్యాగ్. ఇది ప్రజెంట్ నేనున్న లొకేషన్. ఇదంతా నార్మల్ దుబాయ్ బజార్ లాగా, చైనా బజార్. కార్తిక, ఆ బుర్జ్ ఖలీఫా చూడరు ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో బుర్జ్ ఖలీఫా. దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. సో గాయ్స్, వీడియో అయిపోయింది. రేపు ఇంకో మంచి వీడియో పెడతాను. చిన్న వ్లాగే వచ్చింది. బాయ్, గుడ్ నైట్. అరే సే హాల్ బాయ్. గుడ్ నైట్ గాయ్స్. ఓకే గాయ్స్, గుడ్ నైట్. ఖల్లాస్ కుల్లు తమామ్. బాయ్. వీడియో అయిపోయింది. రేపు ఇంకో మంచి వీడియో పెడతా. సే అరే బాయ్. पंजाब में बोलो बाय. चंगा भाई साहब, मिलते हैं कल। हाँ, अरे हिमाचल में बोलो. ओके बाबा लोग, गुड नाइट. अरे तमिल में बोलना. अभी हमारा रूम है, बहुत दूर है, बहुत ज्यादा. చాలా దూరం తీసుకొని వచ్చాను వీళ్ళని. బ్లాగ్ चल के जाने में लगेगा 20 मिनट्स. ब्लॉग फुल हार्ड वर्क. प्लीज लाइक, सब्सक्राइब, सब कुछ करें, कमेंट. వ్లాగ్ అని చెప్పేసి 3 కిలోమీటర్లు నడిపించాను వీళ్ళని. ఓకే, గుడ్ నైట్, బాయ్ అందరికి. రేపు ఇంకో మంచిది పెడతాను. నమస్తే, వీడు తెలుగులో చెప్తున్నాడు. నమస్తే, బాయ్. గుడ్ నైట్, బాయ్. తమిళనాడు తూంగుங்க. ఓకే గాయ్స్, కుల్లు తమామ్, బాయ్ బాయ్. எல்லாரும் தூங்குங்க. எல்லாரும் தூங்குங்க. ஓகே, பாய்.